గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ క్యాండిడేట్ నెంబర్ 11, పేరు వేమన. కూర్చోమని చెప్పరా సార్? కూర్చోండి. థ్యాంక్ యూ. మీ నాన్న పేరేంటి? మా నాన్నగారి పేరు తెలీదు. కాళిదాస్ గారు అబ్బాయి, అందుకే మొండి ఘటనలా ఉన్నాడు. మొండి ఘటం కాదు సార్, అది నా స్టైల్, వేమన స్టైల్. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో చెప్పు. భగవద్గీతలో కృష్ణుడు అన్నదా, పాపాన్ని ప్రక్షాళన చేయడానికి ఆయుధం కావాలి. ఆగరా, ఏం వెలగబట్టి వచ్చావు ఇంటర్వ్యూలో? మీ పేరు అడిగారు, మర్యాదగా తెలీదని చెప్పాను. విన్నావా శకుంతల? సోడా బుట్టి, సోడా బుట్టి, ఎందుకు పనికిరాని సోడా బుట్టి. కాళిదాసు అని మీ పేరు చెప్తే మీకు నచ్చదంటారు, నా పేరు ఎక్కడ వాడుకోవద్దంటారు. కాళిదాసు కాదురా, కాళిదాసు. మీరు కరెక్ట్గానే చెప్తున్నారు. నాన్నగారి పేరు తప్పుగా ఉచ్చరించొచ్చా? పేరు తెచ్చేవారు బిడ్డలంటారు. వీడికి నా పేరు చెప్పడమే సరిగ్గా రాదు. సారీ మా, నాకు ఆ అక్షరం మాత్రం సరిగా రావట్లేదు. అందుకనే ఈయన గారి పేరు కాళిదాసు అని మార్చుకోమను. కాళిదాసు స్టైల్ గానే ఉందిగా. నీకు లకారం పలకడం చేత కాకపోతే ఊళ్ళో అందరు పేరు మార్చుకోవాలా? మీ సౌకర్యం కోసం అమ్మ పేరు శకుంతల అని మార్చుకోలేదా? సోడా బుట్టి, సోడా బుట్టి. కాళిదాస్ గారు, సోడా బుడ్డి అన్నది పాపం కరివేపాకు లాంటిది. సోడా మొత్తం తాగేసి కాళీ బుడ్డిని మాత్రం అవతల పారేస్తారు. ఏంట్రా ఇది? అది కాదమ్మా, ఎన్ని సోడాలు తాగుతారు స్టేజ్ మీద. అది కాని లేదనుకో ఒక్క మాట రాదు. తెలుగు అందమైన భాషరా. కాదన్నానా? అది తప్పుగా మాట్లాడకూడదు. నాకు రాదే. అల్లు, లకారం, లకారం వీటిని సరిగ్గా ఉచ్చరించాలి. ఉచ్చారణ దోషం మహాపాపం. బా అద్భుతం. ఇది వేదాల్లో ఉందిరా. తెలిసినోళ్ళు ఆచరిస్తారు, నాకు తెలీదుగా. ఆ అక్షరం పలకలేని వాళ్ళని ఎంత మందిని చూపించమంటావు? నాన్న, విఘ్నేశ్వరుడి గుడికి వెళ్ళి విభూతి తెచ్చాను, ఇదిగో. అమ్మా, విభూది చిన్నదిగా పెట్టమ్మా. నుదురు ఫుట్బాల్ గ్రౌండ్ లా విశాలంగా కనిపించకూడదనే కొంతమంది ఓ తెగ పూసేసుకుంటారు. వేళాకోళంగా మాట్లాడకూడదు. ఈ రోజు నన్ను ఏ దేవుడు కాపాడతాడమ్మా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీటవు కాపాడతావు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వరా దేవుడా. అబ్బా, 1 2 3 బెస్ట్ అమ్మా, బెస్ట్. అమ్మా కొడుకుల సెంటిమెంట్కి ఏం తక్కువ లేదు. అప్పుడప్పుడు పాకెట్ మనీ లంచంగా ఇచ్చి వాడి ప్రేమను కొనుక్కుంటున్నావు శకుంతల. ఏ అప్పుడప్పుడు మీరు కూడా లంచం ఇవ్వచ్చుగా. విన్నావటే, నన్ను లంచం ఇమ్మంటున్నాడు. నాన్న అంటే ఎవరో తెలుసా? కొడుకులకు డబ్బులు ఇచ్చే బ్యాంక్. ప్రకృతి ఏర్పరిచిన ధర్మం అది. జేవీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ నా దగ్గర ఉంది. మీరు ఒక మాట చెప్తే. నువ్వు తప్పుడు అడ్రస్కి వచ్చావు. మా నాన్నగారి అడ్రస్ తప్పుడు అడ్రస్సా? ఎవరికి ఏ పనికి రికమెండేషన్ చేయడం నాకు ఇష్టం లేని పని. మీ కొడుకు కోసం ఈ మాత్రం చేయలేరా? కన్న కొడుకైనా సరే అదే నా పాలసీ. ఏంటి పెద్ద పాలసీ? ఎల్ఐసి పాలసీ. నీ ఉద్యోగాన్ని నువ్వే సంపాదించాలరా. ఇంట్లో పొలిటీషియన్లా లెక్చర్లు ఇవ్వకండి, తండ్రిలా మాట్లాడండి. ఒక్క మాట చెప్పినందువల్ల మీ గౌరవానికి లోటేం రాదు. మీ మీద ఎవరు ఎంక్వైరీ కమిషన్ పెట్టరు, మిమ్మల్ని తీసుకెళ్లి బోన్లో నించబెట్టరు. ఎవరికి వాళ్ళు పెట్టెలు కట్టలు మింగేస్తున్నారు. ఒక్క రికమెండేషన్ చేస్తే మీ తల ఏమైనా తీసేస్తారా? నాన్న, మర్యాదగా మాట్లాడు. చూడమ్మా, బండరాయిలా కూర్చున్నారు. నాకు కోపం వస్తుంది. కోపం రాకూడదు. వస్తుందే. కోపం వస్తే మనసులో వినాయక వినాయక అనుకో. అప్పుడైనా బుద్ధి వస్తుందంటావా? 33 కోట్ల మంది దేవతల పేర్లు చెప్పినా నాకు ఈయన మీద ఉన్న కోపం ఏమాత్రం తగ్గదు. ఈయన గారికి మీరు ఇస్తున్నారు సెక్యూరిటీ, సరే. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఉన్న భరతమాతకి ఎవరిస్తారయ్యా సెక్యూరిటీ? భరతమాత గురించేనా? నేను చెప్తాను. తను కాపాడుకుంటుంది. సునామీ నుంచి కాపాడుకోలా? నువ్వు వెళ్ళి త్వరగా వచ్చాయి. ఇలా చూడు చూడు, తిలక అమృతం కుసిన రాత్రి పుస్తకం ఒకటి తీసుకురారా. నమ్మలేకపోతున్నాను. నిజంగానా? చట్ట ప్రకారం ఏం చేయాలో అలా చేయండి సార్. కాళిదాసునే చెప్తున్నాను, చెప్పింది చేయండి సార్. ఏమండి ఏమండి, ఎవరండి ఫోన్లో? నీ ముద్దుల కొడుకు సోడా బుడ్డి.
ఓ ప్రాణాన్ని బలి తీసుకున్నాడు మోటార్ సైకిల్ తో గుద్ది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. వినాయక పోలీస్ స్టేషన్ లోనా? బాబు, కాళిదాస్ గారు మీకు జామీన్ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. చట్ట ప్రకారం ప్రొసీడ్ అవ్వమను. మిమ్మల్ని అరెస్ట్ చేయడం తప్ప వేరే దారి లేదు. ఇన్స్పెక్టర్, నమస్కారం సార్. వాళ్ళకి నేను జామీన్ ఇస్తాను. ఎవరండి? ఏమిటండి ఇది? కొంచెం కూడా కనికరం లేకుండా. నాన్న నాన్న బయటికి ఎలా వచ్చావురా? ఈయన గారు దయ లేకపోతే బయటికి రాలేవా? ఊర్లో ఇంకెవరికి పలుకుపడలేదా? మాకు మనుషులు ఉన్నారు, మాకు రాజకీయాలు తెలుసు. కోపగించుకోకురా. నాన్నగారు ఏం చేసినా అందులో ఓ న్యాయం ఉంటుంది. ఏంటి న్యాయం? ఈయన ఒక్క మాట చెప్పుంటే చాలు, నన్ను వదిలేసి ఉండేవాళ్ళు. ఒరే సోడాబుడ్డి, నువ్వు చేసే తప్పులకి నేను బాధ్యత వహించలేను. ఉపన్యాసాలు ఇవ్వకండి. బండి నేను నడపలేదు, వెనక్కి కూర్చున్నాను అంతే. ఎవడో ముసలోడు ఫుల్లుగా తాగేసి వచ్చి బండికి అడ్డంగా పడిపోయాడు. అదే షాక్ తో చచ్చాడు. ఈ బైక్ కాదంటే మా వెనకాల బస్సు ఉంది, దాని కింద పడేవాడు, పైకి పోయిండేవాడు. చట్టరీత్యా నా మీద ఏ యాక్షన్ తీసుకోవడానికి వీలు లేదు. వస్తున్నాను, నీ పని చెప్తాను. ఆగు శకుంతల. ఏమిటండి? వాడు మసిపూస్తున్నది గోడ మీదేగా, నా మొహం మీద కాదుగా. మా నాన్నగారు చేయని సాయం మీరు చేశారు, థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. వేమన, నా వారసుడిగా మగపిల్లాడు లేడు. నువ్వు నాతో ఉంటే నిన్ను అత్యున్నత స్థానంలో పెట్టి చూసుకుంటాను. నన్ను మీరు ఇంతవరకు చూడలేదు, నా మీద ఇంత అభిమానమా? నేనేం చేయాలి చెప్పండి. స్వీట్ తీసుకురా. మన పార్టీలో చేరిన ఈ యువకుడి పేరు వేమన. ఇతని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇతను మన ప్రజా పార్టీలో చేరినందుకు మనందరం గర్వపడాలి. వచ్చే ఎలక్షన్ లో నిలబెట్టబోతున్నాను. వేమన, వేమన, వేమన. తర్వాత ఇంకో విషయం, కాళిదాసు గారి చేత రాజకీయ సన్యాసం చేయిస్తానని అవునా బాబు చెప్పాలనుకుంటున్నాడు. రారా ఇటు. అంత పొగరెక్కిందా నీకు? నేను చేసిన తప్ప అమ్మా. తప్పు కాదురా, తప్పు కాదు. ఎవరు తప్పున్నారు? ఏమిటి తమాషా చూస్తున్నారా? వెళ్ళండి. ఈ రాజకీయాలు నీకెందుకురా? రాజకీయం మన వంశంకున్న వ్యాధిమా. ఆహా, మీ నాన్నగారి మాట వినుంటే ఆయన పార్టీలోనే ఓ పెద్ద పోస్ట్ వచ్చిండేది కదా. వారసుడు వారసత్వం అని అందరూ ఎక్కిరిస్తారమ్మా, అందుకే అవతల పార్టీలో చేరిపోయా. వెళ్ళు వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళి కాసేపు ఆగిరా. మీ నాన్నగారి కంట పడొద్దు. ఆగరా. ఇక నుంచి మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉండడం మంచిది కాదు. ఇల్లు వదిలి వెంటనే వెళ్ళిపోరా అని చెప్తున్నారా? దొరగారు, నాకు చట్టం తెలుసు. తాత ఆస్తిలో మనవడికి భాగం ఉంది. గాజువాకలో ఉండే ఇంట్లో ఉండమంటున్నాను. ఇక మీదట అదే నీ ఇల్లు. ఇవిగో తాళాలు. రేపటి నుంచి ఏ దేవుడు నీకు పాకెట్ మనీ ఇవ్వడు. మీ నాన్నే నీకు ఇస్తాడు, నెలకోసారి. చాలువా కప్పి నిన్ను పడేశారా వెధవా? రాజకీయాలకి మీ నాన్న రోల్ మోడల్ రా మూర్ఖుడా. పబ్లిక్ నీ మొహాన ఉమ్మేస్తారా? తిట్టింది చాలరా, ఇప్పుడు నేనేం చేయాలి అది చెప్పండి. ఇప్పుడు నువ్వు మాట్లాడినా చూసే, మాట్లాడపోయినా చూసే. నువ్వు ఒక పని చెయ్యి, సైలెంట్ గా ఏదో దేశానికి వెళ్ళిపో. అక్కడికి ఏ పార్టీ వాళ్ళు రారు, పత్రికల వాళ్ళు నీ వెంట పడి హింసించరు. ఏ దేశానికి వెళ్ళాలో నువ్వే నిర్ణయించుకో, ఎవరికి చెప్పకు. ఎక్కడికి నీ ప్రయాణం? శ్రీలంక వెళ్ళిపోతానమ్మా. అక్కడైతే ఎంట్రీ వీసా, వేరే ప్రాబ్లం ఉండదు. వెళుతున్నట్టు నాన్నగారితో చెప్పావా? వద్దమ్మా, నాన్నకు కూడా చెప్పొద్దు. నేను ఎక్కడున్నాను కొన్ని రోజులు ఎవ్వరికీ తెలియకూడదు.
నాన్నగారికి తెలియకుండా వెళ్ళడం అంత మంచిది కాదురా. 2 నెలలే కదమ్మా, అప్పుడప్పుడు నేనే నీకు మాత్రం ఫోన్ చేస్తుంటాను. ప్రాబ్లం సాల్వ్ అయ్యాక నేనే తిరిగి వచ్చేస్తాను. సరే నాన్న, ఇలా చూడు, ఎక్కడున్నా నీతిగా ప్రవర్తించు. మ్మ్. తప్పు చేయకూడదు, మ్మ్. ముఖ్యంగా అబద్ధం చెప్పకూడదు. ఆ? సరే. ఇప్పుడే వస్తానుండు. అబద్ధం చెప్పినప్పుడల్లా నువ్వు ఈ హుండీలో డబ్బులెయ్యాలి. ఏంటమ్మా ఇది? వెయ్యాల్సిందే. మ్మ్. అయితే ఇది నిండేని అబద్ధాలు చెప్పొచ్చు అనమాట. నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి హుండీలో డబ్బు లేకపోతే నేను చాలా సంతోషపడతాను. అమ్మా, నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఈ హాల్లో ఉండే ఫోన్కే చేస్తాను. దీంట్లో అయితే ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలియదు. సరే సరే, నువ్వు ఇలా రా. శ్రీలంక వెళ్తున్నానంటున్నావు, సముద్రానికి మాత్రం దగ్గరగా ఉంటుంది నాన్న. అమ్మా, నువ్వేమ్మా బెస్ట్ అమ్మా, బెస్ట్. అద్భుతం, మీ చీర చాలా బాగుంది. ఎక్కడ కొన్నారండి? నాకు తెలియదండి, నా తోడికోడలు నాకు ప్రేమతో ప్రశ్న చేసింది. హాయ్. తోడికోడలు అంటే ఏంటమ్మా? అదో రకమైన కత్తిలే, పీక తెగుతుంది. పదవే. బాంబే ఫ్లైట్ బయలుదేరడమే లేట్, నో అందుకే ఇంతసేపు అయింది. Don't worry about Hi, all that. Vishnu. I'll call Okay. Dad and inform. Hey, How are you? hello. I miss you so I'm much. good. Bye. Yeah, take care. Meenu. Meenu. Hi. బాగా విష్ణు, చదువుతున్నావా? చెన్నై ఫ్లైట్ లోనే వచ్చిండాలే. ఇంతసేపు ఎక్కడున్నావు? బ్యూటీ రూమ్ లో. ఈ రోజు ఎయిర్ హోస్టెస్ ఎవరు? చెన్నై బెంగళూరా? బెంగళూరు. వదినా, బాంబే నుంచి ఇన్ని రోజుల తర్వాత వచ్చాను, నన్ను పట్టించుకోకుండా అన్నయ్యతో ఎంక్వైరీ ఏంటి? సరేరా, బాగున్నావా? మీ అన్నయ్యని ఎంక్వైరీ చేస్తే సరిపోదు, స్కాన్ చేయాలి. ప్రపంచంలోనే పెద్ద మాయగాడు. దీనికి మతిమరుపు బాగా ఎక్కువ. ఇదిగో కాఫీ. అయ్యో, ఏమిటే ఇది? పెళ్లి కూడా చేసుకోకుండా ఏదో పెద్ద సాధిస్తానని ప్రగల్భాలు పలికి మీ అన్నయ్య ఇంటికి చదువుకోవడానికి వచ్చావు. నో ఐడిల్ టాక్ హియర్ అని బోర్డు పెట్టుకొని నువ్వు ఇక్కడ చేస్తున్న పనేమిటే? వదినా, ఐడల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ అన్న సామెత నువ్వు ఎప్పుడు వినలేదనుకుంటా. అయ్యో, అనవసరంగా అతి తెలివికి పోయి ఉన్న తెలివితేటల్ని పోగొట్టుకోకుండా ఉంటే అంతే చాలు శిల్పా. నువ్వు నన్ను అర్థం చేసుకోనే లేదు. బాగా అర్థం చేసుకున్నాను. నువ్వు పెద్ద మహానటివి, హిపోక్రేట్. అమ్మా, కింద ఫోన్ మోగుతోంది. నేను వెళ్ళి తీనమ్మా. వద్దు, పెద్దయ్య గారు అయి ఉంటారు. నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను మాట్లాడతాను. బాగున్నావా నాన్న? చిన్నప్పటి ఫ్రెండ్ ఒకడు ఎయిర్పోర్ట్ లో అనుకోకుండా కలిసాడమ్మా. నేను వాడిని గుర్తుపట్టలేదు, కానీ వాడు నన్ను గుర్తుపట్టేశాడు. ఇంటికి వచ్చే తీరాలని చెప్పి చేయి పట్టుకుని లాక్కెళ్ళాడమ్మా. దేనికా హుండి? ముసుకవయ్యా. ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో అని నేను భయపడుతున్నాను. ఆ వినాయకుడికి తోడుగా ఉంటాడు. ప్రాబ్లం వల్ల వచ్చానని చెప్పకుండా ఊరికే టూరిస్ట్ గా వచ్చానని అబద్ధం చెప్పా.